ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనము చదువుకున్నటువంటి లేఖన భాగం నుండి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనము చదువుకోవడం జరిగింది. లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంటుంది. ఒకసారి చెప్తామా? పైన మేనకున్నవా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరులో కలిగి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శరీరం యొక్క అవయవాలలో కన్నా అన్నిటికన్నా మనస్సు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఈ మనస్సు అనేటువంటి దాని మీదే మన జీవిత ప్రయాణము అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. మన ఆలోచనలను తెలియజెప్పేటువంటిదే ఈ యొక్క మనస్సు అనేటువంటిది. ఈ జ్ఞానానికి సంబంధించినటువంటిదే, మన ఆలోచన విధానాలకు సంబంధించినటువంటిదే ఈ మనస్సు అనేటువంటిది. ఈ మనస్సు అనేటువంటిది అనేక విధాలుగా, అనేక రకాలుగా అది ఆలోచన చేస్తుంది, అది ప్రయాణం చేస్తుంది. ఆ మనస్సు అనేటువంటిది అది పరిశుద్ధమైనటువంటిదిగా, ఆ మనస్సు అనేటువంటిది సరైనటువంటి మార్గంలో చేయడానికి ఆలోచన చేసేటువంటిదిగా లేకపోతే ఆ జీవితం అనేటువంటిది ఎటువైపు ప్రయాణిస్తుందో తెలియదు. ముఖ్యంగా ఒక వాడకు చుక్కాని ఎంత అవసరమో మన జీవితాన్ని నడిపించేటువంటిది ఈ యొక్క చుక్కాని లాంటిది మాట ఈ మనస్సు అనేటువంటి. ఈ మనస్సును అదుపులో పెట్టుకొని, ఈ మనస్సును జాగ్రత్తగా కాపాడుకొని, ఆ మనస్సు చెప్పేటువంటి పరిశుద్ధమైనటువంటి మార్గంలో మనం జీవించగలిగితే మన జీవితాలు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటున్నాయి అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఈ మనస్సు అనేటువంటి దాని విషయంలో మనం మాట్లాడుకుంటూ ఉంటే, ఈ మనస్సులో ఏకత్వము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు ఎప్పుడు కూడా రెండు మనస్సులు కలిగినటువంటి వారిని ఆయన ఇష్టపడడు. ఏక మనస్సు కలిగినటువంటి వారినే ఆయన ఇష్టపడతాడు. అంటే ఒకే ఆలోచన, ఒకే తీర్మానము, ఒకరినే వెంబడించడము, ఒకరినే ఆరాధించడము, ప్రతి విధమైనటువంటి సమయంలో కూడా ఒకరికి మనము లోబడి ఉండడము, విధేయత కలిగి ఉండడం అనేటువంటిది. కొంతమంది విమనస్సుతో ఉంటూ ఉంటారు. రెండు మనస్సులు కలిగినటువంటి స్వభావాలు కలిగి ఉంటారు. కష్టం వచ్చినప్పుడు ఒక స్వభావము, సుఖం కలిగినప్పుడు ఒక స్వభావము కలిగి ఉంటారు. అదే విధముగా ఒక పక్కన నాకు ప్రభు అంటే, నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం అండి అని చెప్తూనే ఉంటారు. లోక సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో పాలుభాగస్తులు అవుతూ ఉంటారు. నాకు యేసుక్రీస్తు ప్రభువారు అంటే చాలా ఇష్టం అండి అని చెప్తూనే ఉంటారు. కానీ
ద్విమనస్కులుగా, రెండు మనస్సులుగా, అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చేటువంటి ప్రయారిటీ, ప్రాధాన్యత ఈ భౌతికమైనటువంటి వాటికి కూడా ప్రధాన స్థానం ఇస్తూ వారు వాటిని వదలలేక సగం మనసు దేవుని మీద, సగం మనసు లోకం మీద ఉంటూ ఉన్నది. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదివితే, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై సమస్త మార్గములయందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలచరాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై సమస్త మార్గముల యందును కూడా అస్థిరుడు. వాడికి స్థిరత్వము లేదు, వాడికి స్థిరమైనటువంటి మనస్సు లేదు, వాడికి ఏకాగ్రత లేదు, వాడికి ఏక మనస్సు లేదు. చంచలమైనటువంటి మనస్సుతో దేనికి పడితే దానికి ఆరాటపడుతూ, దేని పడితే దాన్ని ఆరాధిస్తూ, ద్విమనస్కుడుగా రెండు మనస్సులు కలిగినటువంటి వాడిగా ఇక్కడ కనబడుతున్నాడు. అక్కడ అంటున్నాడు, ఈ ద్విమనస్కుడైనటువంటి వాడు అస్థిరుడు. ఈ రెండు మనస్సులు కలిగినటువంటి వాడు ఏదైనా దొరుకునేమోనని తలచుకొనరాదు. అంటే వాడికి ఏమి దొరకదని అర్థం అన్నమాట. రెండు పడవల మీద కాలేస్తే వాడి పని అదోగతే. ఓ పడవ ఇటు వెళ్ళిపోతే, ఓ పడవ ఇటు వెళ్ళిపోతే. ఇంకా ప్రభు గర్జిస్తూ తన దాసుల ద్వారా చెప్తూ ఉన్నాడు, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నువ్వు వెచ్చని స్థితిలో నీవు ఉంటే నీ ముఖము మీద ఉప్పు వేస్తాను అంటున్నాడు. ఉంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసిగా నీవు ఉండాలా. క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు నీవు కలిగి ఉండి, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నీవు అలవర్చుకొని నీవు ఆయనను వెంబడించాలి పరిపూర్ణముగా. పౌలు గారు ఏమంటారు, ఇదిగో బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. అంతేగాని నా మనస్సు ఇక వేరే దాని మీద కేంద్రీకృతము అవ్వదు, వేరే దాని మీద నా మనస్సు చూడదు. నా ప్రాణం, శరీరం, మనస్సు సమస్తము కూడా ఆయన వంటి మనస్సును కలిగి నేను జీవించటము తప్ప అని పౌలు గారు చెబుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను, కొన్ని మనస్సులను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు అటువంటి మనస్సు మన జీవితాల్లో ఉంటే ఆ మనస్సును మనం ఏం చేయాలా? తీసివేయాలి. ఆ మనస్సును మనము తీసివేసి మనము ప్రక్కన పెట్టి క్రీస్తు యేసు మనస్సును మనము ధరించుకోవాలి. అప్పుడే మన జీవితాలకు ఆశీర్వాదకరం. మనం ఎవరిని చూడాలి అంటే ఇదిగో ప్రభుని మనము చూడాలి. ఈ లెంట్ డేస్ లో ఈ పరిశుద్ధ చక్కని ఆధ్యాత్మికమైనటువంటి ఈ కూడికలలో మనము క్రీస్తు యేసు వంటి మనస్సును కలిగి ఆయన సారూప్యంలోనికి మార్చబడడానికి ఈ యొక్క కూడికలు. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటారు, ఏమండి, ఇదిగో క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని చెప్తూ, నేను క్రీస్తును పోలి నడుచుకున్న చిన్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనండి. హల్లెలూయా. మీరు నన్ను పోలి నడుచుకొనండి. మనము ఆయన మనస్సు, ఆయన సారూప్యంలోనికి మనం వచ్చేయాలి.
ఇంకా మన మనసుతోనే, మన ఆలోచనలతోనే, మన ధ్యానంతోనే, మన సొంత క్రియలతోనే మనం ఉండుకోవడానికి వీల్లేదు. ఆయన మనసు ఏంటి, ఆయన ఏ విధంగా జీవించాడు, ఆయన ఏ విధముగా క్షమించాడు, ఈ ఆలోచనలతో మనం ఆయన సారూప్యంలోనికి మనము మారిపోవాలి. మొట్టమొదటిగా వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, రోమీయులకు రాసినటువంటి పత్రిక, రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, ఈశ్వర మేడ మీద ఉన్న వారందరూ కూడా 1వ అధ్యాయము 28వ వచనం చదివితే, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేకపోయిరి కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అటివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరం అనగా అసూయ, నరహత్య, కలహము, కపటమును, వైరమును వాటితో నిండిన వారై పొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, వెంకములాడు వారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను అయిరి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే భ్రష్ట మనస్సు అంట. భ్రష్ట మనస్సు అంటే ఎప్పుడైతే మీరు దేవునికి చోటియక చెయ్యరాని కార్యములు వారు చేస్తున్నారో, ఏ కార్యమైతే దేవునికి అసహ్యమో ఆ కార్యములు ఎందుకు చేయించు సంతోషిస్తున్నారో, అప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టేసి ఏ మనసుకు అప్పచెప్పేశాడట? భ్రష్ట మనస్సుకు అప్పచెప్పేశాడట. ఈ భ్రష్ట మనసుకు అప్పచెప్పినటువంటి ఆ యొక్క గుంపులో ఎవరెవరు ఉన్నారో మనం ఇప్పటి వరకు అన్ని కూడా మనం చదివాం. అక్కడ పొంటిగానులు, అపవాదికులు, మత్సరము, నరహత్య, ఈర్ష్య, లోభము, దుష్టత్వము, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, వెంకములాడు వారు, చెడ్డవారిని కల్పించేవారు, తల్లిదండ్రులను ద్వేషించేవారు, వారి ప్రేమతో చూడకుండా ఉండేటువంటి అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు, వీళ్ళందరూ కూడా ఏ మనస్సు కలిగినటువంటి వారు? భ్రష్ట మనస్సు కలిగినటువంటి వారు. వీరి మంచి మనస్సు కాదు, క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు వారికి లేదు. దేవద్వేషులు, ఈరోజు దేవుని యొక్క ప్రేమను ద్వేషించేటువంటి వారు, సువార్తను ద్వేషించేటువంటి వారు, కరపత్రికలు చింపేటువంటి వారు, దేవాలయాల్ని కొలగొడుతున్నటువంటి వారు, దేవాలయాల మీద దాడి చేస్తున్నటువంటి వారు, దేవుని సేవకులను హింసిస్తున్నటువంటి వారు, వీరందరూ ఏ మనస్సు కలిగినటువంటి వారట? భ్రష్ట మనస్సు కలిగినటువంటి వారు. అసూయ అనేటువంటి దాని చేత ఇదిగో ఎదుటి వారు ఆశీర్వదించబడుతుంటే చూడలేనటువంటి స్థితిలో ఉండేటువంటి వారు ఏ మనస్సు కలిగినటువంటి వారట? భ్రష్ట మనస్సు కలిగినటువంటి వారు. తల్లిదండ్రులను ప్రేమించకుండా తల్లిదండ్రులను హీనంగా చూస్తున్నటువంటి వారిని ఇదిగో ఈ బరువు, ఈ బాధ్యత ఎవడు చూస్తాడని చెప్పేసి ఓల్డేజ్ హోమ్లో పడేసి రోడ్ల మీదకు తోసేస్తూ ఎలాగో బతకండి అని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారు ఏ మనస్సు అంట? భ్రష్ట మనస్సు అంట. ఈర్ష్యతో, ద్వేషముతో, పగతో, కొట్లాటలతో, వివాదాలతో అనేకమైనటువంటి లేని వార్తను పుట్టించేటువంటి వారు ఏ మనస్సు అంట? భ్రష్ట మనస్సు అంట. ఇదిగో దేవుని సన్నిధిలో నేను ఎదుగుతాను, ప్రార్థన చేస్తాను, వాక్యము చదువుతాను అని చెప్పి దేవునితో ఒడంబడిక చేసుకుని ఆ మాట తప్పు వారు కూడా ఎవరంట?
ఎవరంట? ఏం చెప్పడానికి నోరు రావట్లేదు కదా. ఎవరి మనసు అంటే అది భ్రష్ట మనస్సు కలిగినటువంటి వారు, కొండలు చెప్పేటువంటి వారు, భ్రష్ట మనస్సు కలిగినటువంటి వారు, లేని వార్తలు పుట్టించేటువంటి వారు, భ్రష్ట మనస్సు కలిగినటువంటి వారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము భ్రష్ట మనస్సు కలిగినటువంటి వారు. అది మంచి మనస్సు కాదు, అది దేవుడు మెచ్చేటువంటి మనస్సు కాదు, దేవుడు ఆశీర్వదించేటువంటి మనస్సు అది కాదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో మనం ఉంటున్నాం? భ్రష్ట మనస్సు కలిగినటువంటి వారుగా ఉంటున్నామా? అబద్ధాలు చెప్పేవారుగా, వెంకాలాడేటువంటి వారుగా, ఇంకా అనేకమైనటువంటి, ఇక్కడ చూడండి, వారు దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగి ఉండి, దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగి ఉండి వాటిని చేస్తున్నారు. అంటే దేవుని న్యాయ విధిని ఎరిగి ఉండి అంటే ఈ మాటలన్నీ ఎవరికట? మనకి, బయటోడు కాదండి. ఇవన్నీ కూడా ఎవరికి? మనకే. దేవుని ఎరిగి ఉండి కూడా ఈ విధమైనటువంటి భ్రష్ట మనసుతో ఉండేటువంటి వారు ఉన్నారని రోమా సంఘాన్ని ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నారు అపోస్తులైనటువంటి వారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ రోజు మనం క్రీస్తు యేసునందు కలిగినటువంటి మనస్సు కలిగి ఉన్నామా, లేదా భ్రష్ట మనస్సు అనేటువంటిది మనము కలిగి ఉన్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. రెండవ మనస్సును నేను జ్ఞాపకం చేస్తున్నాను చూడండి ఒకసారి. రెండవ తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక, రెండవ తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక, రెండవ అధ్యాయము, రెండవ వచనం. మేడ మీద ఉన్నవారు చదువుతారు. మేడ మీద ఉన్నవారు రెండవ అధ్యాయం రెండవ వచనం, రెండవ తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక. గట్టిగా చదవాలా? ఈ వాయిస్ గట్టిగా వస్తుంది కదా బాబు. రైట్. మీరు త్వరపడి చచ్చల మనస్కులు కాకుండా నీవు పెరగకుండా నీవు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. రెండవ మనస్సు చంచలమైనటువంటి మనస్సు. ఈ మనస్సు చంచలమైనటువంటిదంట. ఎవడేది చెప్తే అదే వేదం, ఎవడేం చేయమంటే అదే చేసేస్తూ ఉంటారు. ఓ పక్కన దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు, దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ ఉంటారు, భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారు. ఓ రాత్రుల్లో మా చంటి పిల్లడు బాగా ఏడుస్తున్నాడండి. అది ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. మా పక్కింటి ఆవిడ చెప్పింది, వెళ్ళి పోము కట్టించుకుంటే ఆ వచ్చేటువంటి గాలి రావడం మానేస్తుంది అని అనగానే నువ్వేం చేస్తావు? ఎవరికి తెలియకుండా వెళ్ళకుండా వెళ్ళి ఓ ఫోన్ తెచ్చేసి వాడి మొలకో వాడి కాలుకో నువ్వు కట్టేస్తూ ఉంటావు. వాడు ఎందుకు ఏడుస్తున్నాడో, ప్రభా నా బిడ్డ ఏడుస్తున్నాడు, వాడికి ఇంకా చంటి పిల్లలకి వారికి నోరు వారికి ఇంకా మాట రాదు కాబట్టి, ఏ కడుపు నొప్పి వచ్చినప్పుడు, ఏ చిన్న గ్యాస్ అసిడిటీ ఉన్నప్పుడు వారు ఏం చేస్తూ ఉంటారంటే ఏడుస్తూ ఉంటారు. దానికి తగ్గట్టు నువ్వేం చేయాలో మోకరించి నీ చంటి పిల్లల తల మీద చేపెట్టి నువ్వు ప్రార్థన చేయాలి. పరిశుద్ధమైనటువంటి తైలము, ప్రార్థన తైలము నీ ఇంట్లో ఎప్పుడూ ఉండాలి. తొట్టులో పిండి అయిపోదు, గుడిలో నూనె తరిగిపోదు అన్నట్టుగా నీ ఇంట్లో ప్రేరాలు తరిగిపోవడానికి వీల్లేదు. ఆ ప్రేరాలు ఎప్పుడు కూడా ఉంటూ నిండుగా ఉంటూనే నీ ఇల్లు కూడా నిండుగా ఉంటది. అంటే దాన్ని మూఢనమ్మకంగా నేను చెప్పట్లేదు, కానీ నీ సమస్యలు అప్పుడు దానిని ఏం చేయాలా? నూనె రాసి, అంటే నూనె మింగేయడం, నూనె తాగేయడం,
ఇది కాదు, నూనె రాసి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ఇంపార్టెంట్ అండి. అక్కడ నూనె ఇంపార్టెంట్ కాదు, ప్రార్థన ఇంపార్టెంట్. పట్టుదల కలిగినటువంటి ప్రార్థన నువ్వు చేయాలి. ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని విడుదలరా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, ఇదిగో నీవు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. అంతేగాని ఎవడేం చెప్తే దాన్ని నీవు ఫాలో అయిపోకూడదు. వాడు అది చెప్పాడు, ఇది చెప్పాడు, ఇలాగ వెళ్ళమన్నాడు, అలా రమ్మన్నాడు, గుమ్మాలు మార్చిమన్నాడు, కిటికీలు మార్చిమన్నాడు, లేదా ముహూర్తాలు చూడమన్నాడు, స్వప్నాలు చూడమన్నాడు, దిష్టి తీయమన్నాడు, వాడు ఇటువైపు తిరిదానం పెట్టమన్నాడు, ఇటువైపు తిరిదానం పెట్టమన్నాడు. ఇవన్నీ కూడా చంచలమైనటువంటి మనస్సు. నీ మనస్సు దేవుని వాక్యము మీద కేంద్రీకృతమై ఉండాలి. నీ వాక్యానుసారంగా నీవు జీవించాలి. చంచలమైనటువంటి మనస్సు నీకు ఉండడానికి వీలు లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మనందరికీ తెలుసు, ఏలియా గారి తర్వాత ఎలీషా గారు, ఏలియా గారి యొక్క శిష్యుడు ఎలీషా, ఎలీషా గారి యొక్క శిష్యుడు గెహజీ. ఏలియా గారి యొక్క ఆత్మను పొందుకున్నటువంటి వాడు ఎలీషా. ఎలీషా యొక్క ఆత్మను పొందుకొని, అనగా దేవుని ఆత్మ ద్వారా బలమైనటువంటి క్రియలు చేసేటువంటి ఆ 3వ తరముగా ఉండవలసినటువంటి గెహజీ అంతవరకు దేవుని దాసులతో ఉన్నాడు, ఎలీషా గారితో ఉన్నాడు, ఎలీషా గారికి పరిచర్య చేశాడు, ఎలీషా గారి యొక్క అద్భుత కార్యాలు చూశాడు. ఆయన ప్రతి దినము ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఆయన ప్రార్థన కూర్చుంటే రా గెహజీ కలిసి ప్రార్థన చేసుకుందాం అన్నాడు. వాళ్ళు ఆయనతో కలిసి ప్రార్థన చేశాడు. రా గెహజీ దేవుని వాక్యాన్ని ధ్యానిద్దామంటే గెహజీ కూడా వచ్చి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడు. గెహజీ, ఇప్పుడు నేను రాలేను, నువ్వు వెళ్ళిపోతు, ప్రార్థన చేసి వచ్చేసే, ఆ పరిస్థితులను చూసి వచ్చేసే, చక్కబెట్టి వచ్చేసే అంటే అప్పుడు చక్కబెట్టి వచ్చేసాడు. అంత బాగానే ఉంది. ఎప్పుడైతే విస్తారమైనటువంటి ధనము ఆ నయమాను విషయంలో కృతజ్ఞతగా ఆ రాజు పంపించినప్పుడు ఆ ధనాన్ని చూసి అంతవరకు ఉన్నటువంటి భక్తి విశ్వాసం అంతా కూడా ఏమైపోయింది? చంచలమైపోయింది. అంతవరకు ఉన్నటువంటి భక్తి విశ్వాసాలు, అంతవరకు ఉన్నటువంటి తనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవితం అంతా కూడా ధనమును చూసి, ధనాన్ని చూసి ఏమైపోయిందో తెలుసా? చంచలం అయిపోయింది. ఏకాగ్రత లోపించింది. ఆ మనస్సు దేని మీదకి వెళ్ళిపోయింది? అయ్యో, పరిగెడతా ఉన్నాడు వెనకాతల, డబ్బు గురించి వెనకాతల. అమ్మమ్మమ్మమ్మ, ఏమంటే ఇక్కడ ఎంత దైవజనుల దగ్గర ఉంటూ ఉన్నాను, నేను దైవజనుల దగ్గర ఉంటూ ఉంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటున్నాను, కానీ భౌతికమైనటువంటి ఆశీర్వాదం ఏమీ లేదు. కాబట్టి 4 డబ్బులు దొరుకుతాయి కాబట్టి ఇదిగో వెనకాతలు పరిగెడుతుంది. ఎంత సిగ్గుసేట్ అంటే, దేవుని దాసుడు డబ్బు వెనకాతలు పరిగెట్టకూడదు, డబ్బే వెనకాతలు పరిగెట్టాలి. హల్లెలూయా. దాన్ని ఆశించి సేవకు వచ్చినటువంటి వారు ఎన్నడూ కూడా దీవించబడరండి. ఏదో డబ్బు, ఏదో పాస్ ఉద్యోగం చేసేద్దాం, ఏదో దేవుని సేవ 4 మాటలు చెప్పుకొని బతికేద్దాం, లేకపోతే నాకు ఇల్లు ఉంది కదా, ఇంట్లోని 4గురిని పెట్టేసి ఒక చర్చిని ఓపెన్ చేసేద్దాం. ఈ ప్రసాద్ గార్డెన్స్ చుట్టుపక్కల ఎన్ని చర్చిలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో? ప్రతి ఇంట్లోనూ చర్చే. ఏమంటే ఆయన ఎలాగ పాస్టర్ చేయడం తెలియదు. పాస్టర్ అన్న పేరు ఒకటి ఫ్రీ అయిపోయింది. పాస్టర్ పేరు ఫ్రీ అయిపోయింది. ఎవరైనా ఇప్పుడు యేసోపు గారు అంటున్నారు అనుకోండి, తెల్లబట్టు వేసుకొని సంచి పట్టుకొని తిరిగేశారు అనుకోండి, పాస్టర్ యేసోపు గారు అంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి వాళ్ళని మనం బాగా ప్రోత్సహిస్తూ ఉంటాం. ఏమంటే అందులో మనతో కూడా లేకపోలేదు లేండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ఇల్లు ఒక చర్చ్, ఒక 4గురు కలిస్తే ఒక చర్చ్, దానికి బేస్మెంట్ ఉండదు, పునాది ఉండదు, ఒక ప్రతిష్టత ఉండదు, ఒక సరైనటువంటి మార్గంలో క్రమశిక్షణ కలిగినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రణాళికలు ఉండవు.
కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, డబ్బుని చూసి కొంతమంది ఉన్నారు, మంచిదే దేవుని సేవ చేయండి మంచిది, కానీ ఏ పని చేయలేక, ఇక ఏ పని రాక, ఏదో నలుగురు మాటలు చెప్పుకొని బతికేద్దాం అనుకో దేవుని సేవకు కానీ వస్తే అది భయంకరమైనటువంటి ఉగ్రత. నేను గమనిస్తున్నాను ఎన్ని చర్చ్. ప్రసాద్ గారు సంవత్సరంలోకి వెళ్తా ఉంటే ఒక చర్చ్ కనబడుతుంది మధ్యన, అమ్మ నేను వెనకైపోతున్నానేమో అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఒకసారి. ఏమంటే నగగిరి కొండంత చర్చ్లే, ఇంటికో చర్చ్. ఆ ఒక గ్రూప్ మాట పాస్టర్ గారు మెచ్చుకున్నారు అనుకో, ఆ పాస్టర్ గారు ఇంటి బయటకు వచ్చి మా ఇంట్లో పెట్టారు చర్చ్. ఏమంటే దేవుడు బిడ్డరా, గెహజీ చంచలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ధనము కొరకు పరిగెట్టేస్తూ ఉన్నాడు. అది ఎంత సిగ్గుచేటు అండి, ఎంత సిగ్గుచేటు. ఒకసారి అనిపిస్తూ ఉంటది, ఒక్కొక్కసారి భోజనాలు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఓ పక్కన వాక్యం చెప్తానే ఉంటారు, ఓ పక్కన వాక్యం అవుతూనే ఉంటది. ఎప్పుడైతే అక్కడ డిష్ మీద మూతలు తీస్తారో ఆ విందులో ఎక్కడికన్నా లైన్ అక్కడ ఎక్కువ ఉంటది కదా. ఎంత ఏమంటే కొంతమంది మన సంఘంలో కథలు లాస్ట్ అయినంత వరకు కూడా, కార్యక్రమం అయినంత వరకు కూడా కథలు, కానీ కొంతమంది పరిగెత్తా ఉంటారు కదా. కొంతమంది సేవకుల మీటింగ్ లో కూడా అంతే. మొన్న వెళ్ళాం కదా మీటింగ్ కి, మా జీవీపీఎం మీటింగ్ కి వెళ్ళాం. ఇంకా లాస్ట్ ప్రాంతంలో ఆశీర్వాదం కరెక్టే 2:30 అయిపోయింది, ఓకే 3 అయిపోయింది. ఇంకా 2 అయినప్పుడు పగో అది ఓపెన్ చేశారు, ఇక్కడ నుంచి జనవరికి వెళ్ళిపోయారు అంతే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, చంచలమైనటువంటి మనసు ఉండకూడదు. చంచలమైనటువంటి మనసుతో మనం జీవించడానికి ఎవడు ఏది చెప్తే అది నమ్మేయడం. వాళ్ళు అలా చెప్పాడు కదా, అలా చేయబడు. క్రైస్తవుల్లో కూడా అలాగే తయారు, మేమే కరెక్ట్ అనేటువంటి వారు. మా డినామినేషనే కరెక్ట్ అండి, మేము బ్యాప్టిస్ట్ వాళ్ళమే కరెక్ట్ అండి, మేము పెంటెకోస్తలే కరెక్ట్ అండి, మేము లోకన్సే కరెక్ట్ అండి, సిఎస్ఐ వారే కరెక్ట్ అండి. పాపం మీలో చాలా మంది విశ్వాసులకు ఇన్ని ఉన్నాయని కూడా తెలియదు, ఇన్ని ఉన్నాయని కూడా తెలియదు మీకు. ఇందులో మళ్ళా పోటీలు. సిఎస్ఐ వాడు ప్రెసిడెంట్ ఉండాలండి, బాప్టిస్ట్ వాడు సెక్రటరీ ఉండాలండి, పెంటెకోస్తు వాడు ట్రెజరర్ ఉండాలండి. ఇది పాస్టర్స్ మీటింగ్ లో దెబ్బలాటలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, చంచలమైనటువంటి మనసు. మీకు అటువంటి మనసు ఉండడానికి వీల్లేదు. అమ్మో ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకున్నా, సర్లే ఆయన చెప్పాడు కాబట్టి ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి నీ మనస్సు దేవుని మీద నుంచి నీవు తొలగించుకుంటే, ఇదిగో అది చంచలమైనటువంటి మనస్సుగా ఉంటుంది. ఏ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని కూడా నీవు పొందుకోలేదు. మూడవదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, సామెతల గ్రంథము 16వ అధ్యాయం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. పడిపోవుటకు ముందు అహంకారమైనటువంటి మనస్సు నడుచును. దేవుని బిడ్డరా, తర్వాత అహంకారమైనటువంటి మనస్సు. మనం ప్రారంభ స్థితిలో మనం బాగానే ఉంటాం. ప్రారంభ స్థితిలో తగ్గించుకొని అందరితో మాట్లాడుతూ, అందరితో సహవాసం చేస్తూ, అందరినీ ప్రేమిస్తూ ఉంటూ ఉంటాం. ఎప్పుడైతే దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడో, దీవించడం మొదలు పెడతాడో, 4 డబ్బులు వస్తాయో, ఎప్పుడైతే ఒక మంచి గృహాన్ని కట్టుకుంటామో, 4 మంచి వస్త్రాలు కట్టుకుంటామో, 4 మంచి ఆభరణాలు కొనుక్కుంటామో, ఇక వెంటనే మన హృదయాల్లో ఏం బయలుదేరుతా ఉంటుందంటే, నాకేంటి, నాకేమి కొదువా, నాకేమి పర్వాలేదే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఒక అహంకారమైనటువంటి, నేను ఎందుకు లోబడి ఉండాలా,
నేను ఎందుకు మాట వినాలా? ఇటువంటి ఆలోచనలు పుడుతూ ఉంటాయి. అహంకారం అనేటువంటిది పుడుతూ ఉంటది. అహంకారం అనేటువంటి మనస్సు దేవునికి హేయమైనటువంటిది. క్రీస్తు యేసుకు ఉన్నటువంటి మనస్సులో ఇది లేదు. ఎక్కడ కూడా నేను దేవుని కుమారుడును కదా, సృష్టికర్త అయినటువంటి దేవుని కుమారుడు కదా, సర్వశక్తివంతుడును కదా, నాకు ఉన్నతమైనటువంటి అగ్రపీఠము కావాలి అని చెప్పి ఎప్పుడు కూడా ఆయన ఆశపడ. నిజంగా ఆశపడలేనటువంటి వారి వెనకాతల ఆశీర్వాదాలు అనేటువంటివి వాటికి అవే పుట్టుకొచ్చేస్తా ఉంటాయి. అవి పరిగెడతా ఉంటాయంట. నీవు తగ్గింపు మనస్సుతో దీనత్వము కలిగి దేవుని మనస్సు కలిగి ఆయన మనస్సును నీవు ఫాలో అవ్వగలిగితే నీ వెనకాల ఆశీర్వాదం అనేటువంటిది దాని అంతటా అదే పరిగెత్తుకొని వచ్చేస్తావు. పరిగెత్త అవసరం లేదా, నీవు ప్రాకులాడవసరం లేదు, నువ్వు ఏ విధమైనటువంటి ఆలోచనలు కూడా నువ్వు పెట్టుకోవసరం లేదు. కానీ నీలో అహంకారం ఉండకూడదు. మనం చేసేది ఏ మంచి కార్యమైనా మంచి కార్యం విషయంలో కూడా అహంకారం ఉండకూడదు. నీతి కార్యములో కూడా అహంకారం ఉండకూడదు. పరిచర్యలో కూడా అహంకారం అనేటువంటి ఉండడానికి వీలు లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఒక్కొక్కసారి సరైనటువంటి బిజీ టైంలో లేకపోతే ఎక్కడికైనా ప్రయాణం అవుతున్నప్పుడు టైం అయిపోతూ ఉంటది. టైం అయిపోతున్నప్పుడు అప్పుడే ఇంకా ఆరాధనకి వెళ్తున్నాను, ఆరాధన 7 గంటల కాలం చర్చిలో ఉండాలని అనుకుంటాను. అప్పుడు కరెక్ట్గా ఎవరో ఒక 7 గంటలకే ఫోన్ చేస్తుంది. 7 గంటలకే ఫోన్ చేస్తుంది. మనకి ఆవిడ టైం ఏమి ఉండదేమో కదా. తర్వాత శుక్రవారం ప్రార్థన కరెక్ట్ గా నేను 4 గంటలకి చర్చిలో ఉండాలనుకుంటున్నా. కరెక్ట్ 4 గంటలకే ఫోన్ చేస్తుంది. ఇంకా నాకు వస్తుంది లోపల నుంచి, ఇంకా ఫోన్ అలా గట్టి పట్టుకుందనమాట. ఇంక టైం లేదా, పాడు లేదా, పక్కన టైం అయిపోతా ఉంది, ముందే చెమటలు ఎక్కేస్తాయి నాకు కదా. ఇంక దానికి తోడు ఇటువంటి టెన్షన్లు, బీపీలు పెరిగిపోతా ఉంటాయి. ఇంకా ఫోన్ ఎత్తి, ఏమా టైం లేదంటే నువ్వు చర్చకొచ్చి మాట్లాడి ఎలా రాలేదంటే ఆయన నేస్తామని అడుగుతుంది. అదే ఏమా చెప్పండి. అదంతా కూడా ఏమైపోతా మింగి అనమాట. అది చెప్పండి అమ్మా, చెప్పండి. అయ్యారు ఇద్దరికి పడుతుంది. ఆవిడ వల్ల ఎంత పాపం. మంచిదే చెప్పుకోండి. నా ఫోన్ ఎప్పుడు కూడా నేను కట్ చేయలేదు. ఎంతవరకు కూడా మిడ్ నైట్ లో కూడా అసలు కట్ చేయను నేను. దేవుడు ఆ భారం ఇచ్చాడు, బాధ్యత ఇచ్చాడు కాబట్టి. ఇక అమ్మా చెప్పండి. సరేనమ్మా, ప్రార్థన చేస్తాం, ధైర్యంగా ఉండండి. ఈ మాట అంతా కూడా మారిపోతుంది. అంతేగాని అయ్యో ఇప్పుడు ఈ టైంలో ఫోన్ చేసి ఒక నిజంగా కానీ నేను కోప్పడాను అనుకోండి, ఇదేంటో బాబు పాస్టర్ ఎలా కలుగుతున్నాడు ఫోన్ చేస్తే, ఒకవేళ నేను మళ్ళా రియలైజ్ అయ్యి కోప్పడిపోయిన తర్వాత మళ్ళా నేను ప్రార్థన చేశాను అనుకోండి, ప్రార్థన చేస్తే ఆవిడ స్వస్థత కలిగింది అనుకోండి, ఆవిడ స్వస్థత కలిగినా సరే ఏమంటది, పాస్టర్ శుభ్రం తిట్టేది అడుగుతుంది కోపంగా. మరి ఆయన ప్రార్థన చేసి చేయడం ఏంటి, ఇక నేను ఆ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తిట్టేస్తున్నాడు ఆ పాస్టర్ లేదా ఇలాంటి కాబట్టి దేవుడు మనం దీవించినా ఆశీర్వదించినా అదే మనము దేవుని నామములో మనం పాట పాడతాం. సిలువను యేసుక్రీస్తు ప్రభు వారి మనస్సును మనము కలిగి ఉండాలా. దినదినము కూడా మనం ఏం చేయాలా, నేర్చుకుంటూ ఉండాలా. ఎన్నో పాఠాలు నేను యేసు సిలువ దగ్గర నేను నేర్చుకొని ఉన్నాను. నా జీవితాన్ని నేను మార్చుకొని ఉన్నా. లేకపోతే నా అంత కోపిష్టి ఇంకొకడు లేడు. నాకు చాలా చిరాకు, కోపం కూడా. అనుకుంటారు పాస్ గారు ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ అంటే ఏ ఫోటో చూసినా నవ్వుతూనే ఉంటారని అనుకుంటుగా కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సిలువ దగ్గర మనం నేర్చుకోవాలా. ఏం నేర్చుకోవాలా? క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సు. పాపము చేసినటువంటి స్త్రీని సైతం కూడా అమ్మా
అని పిలిచినటువంటి గొప్ప ఆరాధ్యుడు నా యేసయ్య. హల్లెలూయా. లంచాలు తీసుకున్నటువంటి వాడిని కూడా, అయ్యా జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పి ప్రేమను చూపించినటువంటి వాడు యేసయ్య. ఇదిగో భయంకరమైనటువంటి హింసలు పెడుతూ, భయంకరముగా ఆయన దూషిస్తూ, ఆయన వస్త్రాలు పెరికివేసి, మేకులు కొట్టి, చిత్రవద చేసి, మాంసపు ముద్దలాగా శిలువలో వేలాడుతుంటున్నప్పుడు, తండ్రి మీరేమి చేస్తున్నారో ఎరుగరు కనుక వీరిని. ఎంత గొప్ప మనసు కావాలి అంటే ప్రభు కోరుకుంటున్నాడు, ఆయన సారూప్యంలోనికి మారాలి. క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. ఉన్నామా? మనస్సు భ్రష్ట మనస్సు చూసాం, చంచలమైనటువంటి మనస్సు చూసాం, అహంకారం కలిగినటువంటి మనస్సు చూసాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి గమనించినట్లయితే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలాగనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది ధర్మశాస్త్రములకు దేవునికి లోబడదు, ఏమాత్రము లోబడనేదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. చాలా ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, శరీరానుసారమైన మనస్సు, శరీరానుసారమైనటువంటి మనస్సు, ఈ లోక సంబంధమైనటువంటి ఈ లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం, వీటి ఆశల్లో చిక్కుకొని, ఇదిగో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటి ఆ జీవపు మార్గంలో మనము కొనసాగకుండా, మనము ఈ శరీరానుసారముగా ఆలోచిస్తూ జీవితాలని చాలా మంది పక్కన చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా లోతు కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము గొప్ప ప్రార్థన చేస్తాడు తన సహోదరుడి గురించి. ప్రతిమిలాడతాడు, తగ్గించుకొని నేను ధూళి వంటి వాడను, దుమ్ము వంటి వాడనని చెప్పి తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అబ్రహాము యొక్క ప్రార్థన విని లోతుని రక్షించాలని ఆశ పడినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆ లోతు యుద్ధకు, లోతు ఎక్కడ ఉన్నాడు? సొదొమ గొమొర్రాలో, ఆ పాపిష్టి పట్టణంలో ఉన్నాడు. ఇప్పుడు లోతును రక్షించడం కోసం అని చెప్పి దేవుడు ఒక దూతను పంపి లోతుని, తన భార్యని, తన ఇద్దరు కుమార్తెల్ని పరిగెత్తమన్నాడు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఎందుకంటే మహాభయంకరమైనటువంటి దేవుని ఉగ్రత రాబోతోంది. పట్టణాలు అగ్ని చేత నాశనం అయిపోతూ ఉన్నాయి, అగ్ని కురవబోతూ ఉంది, భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత రగులుకుంటుంది. లేనటువంటి దేవుని బిడ్డలుగా అటువంటి టైంలో అబ్రహాము ప్రార్థన చేస్తాడు, అయ్యా నా సహోదరుడు ఆ ఊర్లోనే ఉన్నాడు, ఆ పట్టణంలోనే ఉన్నాడు, నాశనం అయిపోతున్నాడు, బతికినాడుకుంటే సరే అని చెప్పేసి దేవుడు అబ్రహామును బట్టి, అబ్రహాము యొక్క విశ్వాసమును బట్టి, ప్రార్థనను బట్టి ఇదిగో లోతుని రక్షించాలని తీర్మానం చేసుకున్నప్పుడు, ఆ లోతుని పరిగెత్తు, నీవు ఆత్మ విడిచిపెట్టు, పరిగెత్తు 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 అంటే పరిగెడుతూ ఉన్నారు. లోతు యొక్క భార్య అమ్మో, ఇంత గొప్ప సిటీ, ఇంత గొప్ప కాలిఫోర్నియా లాంటి సిటీ, ఇన్ని భవనాలు,
ఇన్ని ఆ ఆ, జలసా చేసినటువంటి ప్రాంతాలు, సంతోషంగా గడిపినటువంటి ప్రాంతాలు, హోటల్స్, పబ్బులు, ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి. శరీరాశ అంతా ఎంత ఆనందించాము, ఎన్ని డాన్స్ వేసాము, అబ్బా ఎంత చక్కగా ఆ మ్యూజిక్ షో పాల్గొన్నాము, ఆ డాన్స్ క్లబ్ లో పాల్గొన్నాము. ఇవన్నీ కూడా అయ్యో ఇంత గొప్ప మహాపట్టణం కాలిపోతుంది, అయ్యో ఎలాగా అని చెప్పి ఇలాగే వెనక చూసిందంట. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయిందంట. శరీరానుసారమైనటువంటి మనసుతో ఉంటుంది. వాటిని విడిచిపెట్టలేక విమనస్కులారా, మొదట మనం చూసాం కదా, మీరు అస్థిరులు, ఇదిగో కనుక మీకు ఏమి కూడా ఏమైపోయిందంట? ఉప్పు స్తంభం అయిపోయిందండి. ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే చాలా మంది అయ్యో దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని విడిచిపెట్టింది, అవకాశం చూసింది, అయ్యో పుస్తకం అయిపోయింది బాబు, నా బతుకు నేను బాగుపరుచుకోవాలి, నా జీవితాన్ని నేను బాగుపరుచుకోవాలని అనుకోరు కొంతమంది. ఆ లోతు భార్య స్తంభం, ఉప్పు స్తంభం అన్నారు కదా, ఇంకా ఉప్పగా ఉందా చప్పగా ఉందా అని అడుగుతారు. మనకి కావాల్సిన క్లారిటీ అన్నది అది అడుగుతాయి. అమ్మో దేవుడు ఏ విధంగా లోకం వైపు చూస్తే ఉప్పు స్తంభం లాగా అంటే వారికి ఇంకా కవరిక ఉండదు, ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండదు, జీవం వారిలో ఉండదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా లోకానుసారమైనటువంటి ఆలోచన, లోకానుసారమైనటువంటి మనస్సు ఉండడానికి వీల్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఇదిగో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, శరీరానుసారమైనటువంటి మనస్సు. కీర్తన గ్రంథం మరి యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. దావీదు కీర్తనలు 12వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. అమ్మా, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు. మోసకరమైన మనస్సు గలవారే ఇచ్చకములాడు పెదవులతో. 5వ మనస్సు మోసకరమైనటువంటి మనస్సు. ఈ మోసం చేయడానికి ఏ మాత్రం కూడా భయపడరన్నమాట. అబద్ధం ఆడటానికి కూడా భయపడరు. కొంతమందికి తక్కువ కనుకొని వచ్చేది అబద్ధం. కొంతమందికి అబద్ధం ఆడాలంటే జంపుతా ఉంటారు. అయితే కొంతమందికి అదే ఉండదు, తక్కువ అబద్ధం ఆడేస్తారు. ఎరా బాబు కాలేజీకి వెళ్ళావా, చదువుకున్నావా, బాగా స్కూల్లో లేదా కాలేజీలు అన్ని బాగానే అర్థమవుతున్నాయా, బాగా చెప్తున్నారా కాలేజ్ అంటే, వాడేమో సెకండ్ షో సినిమాకి మ్యాట్నికి వెళ్ళి వస్తూ ఉంటాడు మధ్యాహ్నం సినిమా. అమ్మ నిజమమ్మ చాలా టైడ్ అయిపోయాడు అమ్మ ఈ రోజు. ఎక్కడ టైడ్ అయిపోయాడు? సినిమా థియేటర్లో టైడ్ అయిపోయాడు మాట. టైడ్ అయిపోయాడమ్మా, బాగా చదువుకొని వచ్చానమ్మా, వాటిని మ్యాథ్స్ గొప్ప తీసాడమ్మా. అబద్ధాలు. ఎక్కడికో ఇల్లు వస్తూ ఉంటది, ఏదో చేస్తూ ఉంటది. అమ్మా ఏమ్మా ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడి నుంచి వస్తున్నావంట, ఆవిడేదో చక్క పెట్టుకుని వస్తూ ఉంటుంది. ఏలేదు పాస్టర్ గారు ఇంట్లో చాలా సమస్యలండి అంటే బాగానే ఉంటాయి, అంత చక్కగానే సాఫీగానే దేవుడు దీవెనకరంగా నడిపిస్తూ ఉంటాడు. ఏమండి ప్రతిదీ కూడా అబద్ధం, మోసం. ఏమండి మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. అకాను విషయాన్ని మనం గమనిస్తే, అకాను ఎరుకో పట్టణములో నుంచి దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు ఇశ్రాయేలుకి దయచేశాడు. అంటాడు, ఎరుకోలో ఉన్నటువంటి శపితమైనటువంటి ఏది కూడా మీరు తీసుకొని తెచ్చుకోవడానికి వీల్లేదు, అది శపితమైనటువంటిది, దాన్ని మీరు ఆశించవద్దు, శపితమైనటువంటిది మీకు వద్దు అని చెప్తే, ఆకాను
దేవుని కను దృష్టి లోకమందంతటా సంచారము చేయనని ఎరిగి ఉండి కూడా ఎవరికి కనబడకుండా ఏం చేశాడండి? బంగారంలో కమ్మి, బంగారు కమ్మిని ఒకటి, సినార పై వస్త్రాన్ని ఒకటి, మరి కొన్ని వెండి, కొన్ని అమూల్యమైనటువంటి వస్త్రాలు తెచ్చి ఎక్కడ దాచేశాడు? తేనాలో దాచిపెట్టేశాడు. ఎన్ని మూటలు కట్టి దాచేసాడు, ఎంత భూమిలో కప్పెట్టేశాడు, రాయలేదు. కానీ శపితమైనటువంటి దానిలో ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా, మన దేవుడు కష్టపడేటువంటి వారిని ఇష్టపడేటువంటి దేవుడు. ఆయన ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆయన హెచ్చిస్తాడు. నీవు పస్తులు ఉండకుండా, నీవు ఆకలి దప్పులు ఉండకుండా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా ఉంచుతాడు, దీవెనకరముగా ఉంచుతాడు. ఖచ్చితంగా నువ్వు ఏ విధమైనటువంటి తప్పుడు మార్గాన్ని ఎంచుకోవడానికి వీల్లేదు. తప్పుడు మార్గాలు కూడా సంపాదించినటువంటి ఆలోచన జీవితం రావడానికి వీల్లేదు. తప్పుడు లెక్కలు, తప్పుడు తూకాలు, లక్ష్యాలు, అవినీతి, తప్పుడు వడ్డీ వ్యాపారాలు, తప్పుడు క్రియలు, ఇవేమి కూడా ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా నీ బ్రతుకులో ఉండడానికి వీల్లేదు. దేవుడు ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు. మోసముతో తెచ్చుకున్నటువంటి ధనము అది నీ యొక్క నిలవదు, అది ఆవిరైపోతుంది. 1కి 10 రెట్లు దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. నువ్వు కష్టపడు, దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. నువ్వు చిన్న పాచి పని చేసుకున్నా, నువ్వు రోడ్లు ఊడ్చుకున్నా, కాలువలు ఎత్తుకున్నా, నువ్వు 4 ఇళ్లలో పని చేసుకుంటున్నా, ఏ విధంగా నువ్వు సిగ్గుపడడానికి వీల్లేదు. ప్రభు కష్టపడేటువంటి వారి పక్షంగానే ఆయన ఉంటాడు. హల్లెలూయా. వారిని ఆశీర్వాదకరంగానే ఉంచుతాడు. ఆకాను మోసం చేస్తున్నాడు. ఎవరిని మోసం చేస్తున్నాడు? సాక్షాత్తు దేవుణ్ణి మోసం చేస్తున్నాడు. దేవుని సేవకుడైనటువంటి యెహోషువను మోసం చేస్తున్నాడు. మోసపూరితమైనటువంటి మనస్సు ఏమైంది చివరికి? ఏమైందండి చివరికి? మొత్తం రాళ్లతో కొట్టి, తన మట్టుకే కాదు తన వంశం అంతటిని కూడా రాళ్లతో కొట్టి పెద్ద కుప్పగా వేశారు. అక్కడతో ఆకాను యొక్క చాప్టర్ క్లోజ్. తన వంశం యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోయింది. నేను ఎవరితో మోసం చేస్తున్నావు? ఎవరి దగ్గర నేను అబద్ధం ఆడుతున్నావు? ఎవరు కళ్ళు కప్పాలని చూస్తున్నావు? ఆయన జీవము కలిగినటువంటి దేవుడు సుమా. సీసీ కెమెరాలకి అంత పవర్ ఉంటే ఏమండి, దేవుని కళ్ళు ఇంకెంత కోట్ల రెట్లు పవర్ కలిగినటువంటివి. దావీదు మహాభక్తుడు అంటాడు, పాతాళ మందు దాక్కుందున నీవు అక్కడ ఉన్నావు అంటాడు. యోనా వాడు అడుగు భాగంలోకి వెళ్ళిపోయి నిద్రపోయాడు. ఎవరు లేరు, ఎవరు చూడలేదు అనుకోడు. మంచి ప్లేస్ ఎంచుకున్నాడు కదా. కొంతమంది మంచి ప్లేస్ ఎంచుకుంటారు. కొంతమంది బాత్రూంలో కూడా సెలవులు పట్టుకెళ్ళిపోతున్నారు ఈ దినాల్లో. ఇచ్చినట్లకు పోతా ఉంటారు. కొంతమంది ఎక్కడ ఎవరు లేని ప్లేస్కి పోతా ఉంటారు. అయ్యో దేవుడు నిన్ను చూడటం లేదా? ఎవరిని నీవు మోసం చేస్తున్నావు? నీకు దేవుడు అంటే భయం లేకపోతే జాగ్రత్త సుమా. ఒకే ఒక రోజు రాబోతూ ఉంది. ఆ రోజు చాలా భయంకరమైనటువంటి రోజుగా నీ జీవితంలో మారబోతా ఉంది. మోసపూరితమైనటువంటి మనస్సు, చిన్నగా ఒక మనస్సు. అలాగే మనం ఇంకొకరు కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. అననీయ సభ్యురాలను కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. దొద్దుందే కదా, సూపర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనొచ్చేమో కదా. ఎప్పుడు భర్త తప్పు చేస్తూ ఉంటే భార్య వెనక్కి లాగాల. అమ్మా ఇది కరెక్ట్ కాదయ్యా, ఇది తప్పు చేస్తున్నావు, దేవుడికి ఇష్టమైనది కాదు, ఈ సంపాదన మనకు వద్దు అని చెప్పి నీవు వారిని గద్దించేటువంటి స్థితిలో నీవు ఉండాలి. అంతేగాని ఇవి కొంతమంది స్త్రీలు ఏదో చక్కగా తొలం గొలుసు తెచ్చాడు అనుకో, చూడగానే చాలు ఏమైపోతా ఉంటాడు, ఉప్పు తప్పిపోయిపోతా ఉంటాడు. అది ఎక్కడది, ఎలా తెచ్చావు, ఏంటి అని కూడా అడగలేనటువంటి పరిస్థితి మాట.
వాడు ఎలాగైతే అని వడ్డీ వ్యాపారమే చేస్తే అని, లంచం తీసుకుంటే అని, లేదా దొంగతనమే చేయని, ఎలాగో తెచ్చాడు మనకు అనవసరం. అవి అడిగాం అనుకో వాడు సమాధానం చెప్తాడు. అప్పుడు మనం అనగలుగుతారా? అయ్యా ఇది దేవునికి విరుద్ధం అయ్యా, నీ గొలుసు వద్దు, నువ్వు వద్దు, తీసుకెళ్ళి ఇచ్చి అయ్యా అని అంటారా? అని అనే స్థితిలో ఉండాలి. కానీ ఇక్కడ అన్నయ్య సత్తులు అలా లేరు. పొలం అమ్మారు. దేవుని దగ్గరికి, దేవుని పాదాల దగ్గరికి, అపోస్తుల పాదాల దగ్గరికి ఆ ధనాన్ని తీసుకొని తెచ్చి పెడతా ఉన్నారు. అందరూ తెచ్చి పెడుతున్నప్పుడు ఎక్కడ కూడా అక్కడ రాయబడలే మీరు మొత్తం తెచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టేయండి అని అనలా. అక్కడ అడిగారు అపోస్తులు, ఏమంటారు? అన్నయ్య మీరు ఎంతకే అమ్మారా? ఇంతకే అమ్మాము. అబద్ధం. ఎవరికి పాకిపోయింది? ఏమండి ఎవరికి పాకిపోయింది? భార్య. ఆవిడ వచ్చింది, ఎంతకే అమ్మారా? ఎంతకే అమ్మామంట. అంటే ఇద్దరు ఆల్రెడీ ఆ పొలంలో మాట్లాడుకున్నారంట. వాళ్ళు భూలోకం తలకిందులు చేసేవారు, వాళ్ళు తక్కువైన వాళ్ళు కాదు. వాళ్ళు పైకి వేస్తే కింద వేస్తారు, కాలుకి వేస్తే తలకేస్తారు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడు. నేను 50,000 అంటాను, నువ్వు కూడా 50,000 ఏమను. తెలివితేటలు కదా. అస్సలు ఏ మాత్రం కూడా అబద్ధానికి పాలిష్ కొట్టేస్తారు మాట. అదే మాట భర్త, అదే మాట భార్య. ఎవరైనా నీకు మోసం చేయొచ్చేమో కానీ దేవుని నీవు మోసం చేయలేవు. దేవుని సేవకులను కూడా మోసం చేయలేవు. ఏదో విధంగా అది బయటపడిపోతే తెలిసిపోతా ఉంటుంది. ఏమైపోయారండి ఇద్దరు అక్కడికక్కడే పడి చచ్చిపోయారంతే. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? ఏమండి ఇక్కడ మనం చూస్తున్నాము మోసకరమైనటువంటి మనస్సు. హోషేయ గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూస్తే, హోషేయ గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో ఏ మనసట? వ్యభిచార మనస్సుండుట వలన వారు యెహోవాను ఎరుగక ఉందురు. 6వదిగా వ్యభిచార మనస్సు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉంటారు, ఏ స్త్రీనైనను మోహపు చూపుతో చూస్తే నీవు ఆ స్త్రీని హృదయమందు వ్యభిచరించుతో సమానం అని. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, ఈ దినాల్లో నేను చెప్తాను కదా, విశ్వాసి దగ్గరికి బయట ఉన్నటువంటి వారందరూ పాపం దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తారు. పాపం చేయడానికి పరుగులు పెడతా ఉంటారు. కానీ విశ్వాస దగ్గరికి పాపమే పరిగెత్తుకుని వస్తుందండి. ఆ పాపము ఎక్కడుందిరా బాబు అంటే నీ గుండెకు దగ్గరగా ఉంది. ఎవరి దగ్గరికి వచ్చాడంటే సాతాను నీ గుండెకి దగ్గరగా వచ్చేసాడు. నీ గుండెకి దగ్గరగా వచ్చేసాడు. ఎలాగ వచ్చేసాడు? ఇలాగొచ్చాడు. ఎలాగొచ్చాడు? గుండెకి దగ్గరగా ఇలాగొచ్చేసాడు. ఏమంటే ఎక్కడికో వెళ్ళవలసిన లేదు. ఏమంటే ఓ ప్యాకేజ్ వేయించుకుంటే చాలా నెలకి ఏళ్ళంటికి ఎక్కడమే కదా, పావన అరిగిపోతేమో కొన్ని ఫింగర్ ప్రింట్లు కూడా అరిగిపోతాయి. ఆడవాళ్ళకి పాపం గిన్నెలు 9 అరిగిపోతాయి, కొంతమందికి ఇది అరిగిపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా నీవు అనుకుంటావు వ్యభిచారం నేను చేయలేదు అని అనుకుంటున్నావు, కానీ నీవు చూస్తున్నటువంటి ఆ దృశ్యాల ద్వారా నీవు వ్యభిచారము చేస్తున్నటువంటి వారితో సమానము. శరీరానుసారమైనటువంటి వ్యభిచారము, ఆత్మానుసారమైనటువంటి వ్యభిచారం ఏంటో తెలుసా? నీ దేవుడైన యెహోవాను తప్ప దేనిని నీవు ఆరాధించినప్పటికీ కూడా నీవు వ్యభిచరించినట్లే.
వ్యభిచారం అంటే దాని అర్థం ఏంటండి? నీ సొంత పురుషుణ్ణి వదిలి, నీ స్వపురుషుని వదిలి, నీ భర్తను వదిలి వేరే వారిని ఎవరిని ఆశిస్తున్నప్పటికీ కూడా అది వ్యభిచారమే. నీ సొంత భార్యను వదిలి, నీ సొంత భర్తను వదిలి, నీ సొంత భర్తకి అందించవలసినటువంటి లేదా భార్యకి అందించవలసినటువంటి ఆ ప్రేమను వేరే వారి పట్ల నువ్వు చూసినా అది వ్యభిచారం. ఏమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని వాక్యం తెలియజేస్తుంది వ్యభిచారమైనటువంటి మనసు. దేవునికి ప్రియాతీయుకున్న నీ ధనాన్ని హృదయంలో పెట్టుకున్నా, లేకపోతే నీ హృదయంలో మరి ఏ విధమైనటువంటిది, అబ్బా నా కొడుకు చాలా, నాకు ఫస్ట్ ఎవడంటే నా భర్తేనండి, ఫస్ట్ ఎవరంటే నా భార్యనండి, ఫస్ట్ ఎవరంటే నా కొడుకేనండి, ఫస్ట్ ఎవరంటే నా పిల్లలండి. ఇదిగో దేవుని కన్నా ఎక్కువగా ఈ లోకస్తులనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించడానికి వీలు లేదు. దేవునికి ఫస్ట్ ప్రియారిటీ నీవు ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యత నీ దేవునికి నీవు ఇవ్వాలి. నీ దేవునికి నీ కొడుకులు కాదు, లేకపోతే నీ భర్త కాదు, నీ భార్య కాదు, ఎవరు కూడా నరకానికి పోకుండా నిన్ను తప్పించడం కోసం ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని, ప్రాణాన్ని ఏ సంబంధి కూడా నీకు దారిపోయలేదు. కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆ గొప్ప రక్షణకు, ఆ గొప్ప నిత్య జీవానికి ఆయన కారణమయ్యాడు. ఆయన మాత్రమే నీ గురించి ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, క్రీస్తు యేసునకు కలిగి ఉన్న ఈ మనస్సు ఏ మనస్సు కలిగి ఉండకూడదు? భ్రష్ట మనస్సును కలిగి ఉండకూడదు. చంచలమైనటువంటి మనస్సును కలిగి ఉండకూడదు. అహంకారమైనటువంటి మనస్సును కలిగి ఉండకూడదు. శరీరానుసారమైనటువంటి మనస్సును కలిగి ఉండకూడదు. మోసకరమైనటువంటి మనస్సును కలిగి ఉండకూడదు. వ్యభిచార మనస్సును కలిగి ఉండకూడదు. వాక్యం ఒకటి చెప్తా ఉంది. 119వ దావీదు కీర్తన 113వ వచనములో, 119వ దావీదు కీర్తన 113. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. చాలా ద్విమనస్కులను దేవుడు ఏం చేస్తున్నాడంట? చంచలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు ఆయనకు అవసరం లేదు. రెండు మనస్సులతో ఉన్నటువంటి వారు, రెండు మనసుతో దేవుడు ఆరాధిస్తున్నటువంటి వారు, రెండు ఆలోచనలతో, రెండు సంప్రదాయాలతో ఏమండి ఆరాధిస్తున్నటువంటి ఆలోచన జీవితంలో ద్విమనస్సు, రెండు మనస్సులుగా నీకు ఉండడానికి వీల్లేదు. నీవు ఎలా ఉండాలంట? అవునంటే అవును, కాదంటే కాదు. ఆస్తిలోనే ఉండాలి. క్రీస్తు యేసు మనస్సు అది తగ్గింపు మనస్సు. ఎక్కడ కూడా ఆయన హెచ్చించుకోలేదండి. తగ్గించుకున్నటువంటి మనస్సు. రెండవదిగా విధేయత కలిగినటువంటి మనస్సు. మూడవదిగా ఆయనది దీన మనస్సు. నాలుగవదిగా శ్రమ పడినప్పటికీ కూడా తన ఆలోచన సరళి మార్చుకోలేదు. ఎక్కడ కూడా శిలువ శ్రమలు పడడానికి తప్పించుకోవాలని ఎప్పుడూ చూడలేదు. జయశీలుడిగా మనందరి కొరకు కూడా యెరూషలేములో ప్రవేశించి ఆయన శిలువ శ్రమలను ఆయన పొంది ఉన్నాడు. అంటే ఆయన శ్రమ పడినటువంటి మనస్సు ఆయనది. శ్రమ లేని వాడు, కొంతమంది శ్రమలు వస్తే పారిపోతూ ఉంటారు. శ్రమలు వస్తే పిరికివారిగా ఉంటూ ఉంటారు. శ్రమలు వస్తూ ఉంటే దేవుడిని విడిచిపెడతా ఉంటారు. దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇగో అన్నమ్మ గారి పేరు అని చెప్పి మరి సహోదరి మణి గారి జయబాబు బిడ్డలు కూడా దేవుని సన్నిధికి వచ్చారు. మనందరికీ తెలుసు గతంలో మురారి ప్రభు యొక్క పిలుపును అందుకొని దేవదూత స్థానంలో ఉండువాడిగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, వారు ప్రభువుని విడిచిపెట్టలేదే, ప్రభువుని మీద వారు దూషించలేదే.
కానీ యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకుని ప్రభు సన్నిధికి దగ్గరగా వారు ఉంటూ ఉన్నారు. మన దైవమ్మ గారి యొక్క బిడ్డ డేవిడ్సన్ విషయం తెలుసు కదా, వారు ప్రభుని విడిచిపెట్టలేదే. అయ్యో నాకు ఒక్కగానొక కొడుకు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, అయ్యో ఆ యవన ప్రాయమైనటువంటి భార్య పిల్లలు దేవుడు ఇంత అన్యాయం చేసేటటువంటి మాట వారి నోట్లో నుంచి రాలేదే. అలాగే మహేష్ విషయంలో మా ఆంటీ గారు ఎస్టర్ ఆంటీ గారు వారి కుమారుడు విషయంలో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దొరకమ్మ గారు ఉన్నారు వారి విషయంలో ఈరోజు గొప్ప విశ్వాసమా ప్రభావం ఏమంటారమ్మా, నీ విశ్వాసం గొప్పది. హల్లెలూయా. అమ్మా నీ విశ్వాసము గొప్పది. మనము చూడవలసినది, మనం ఆలోచించవలసినటువంటిది శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని. అక్కడ మరలా మనం అందరం కలుసుకోబోతున్నాం. నీతి సూర్యుడైనటువంటి యేసయ్యతో సదాకాలం 70-80 సంవత్సరాలు కాదు, సదాకాలము ఆయనతో కొనసాగిపోతా ఉన్నాం. హల్లెలూయా. శ్రమ కలిగినటువంటి మనస్సు యేసయ్యది, చివరిగా పరిశుద్ధమైనటువంటి మనస్సు ఆయన. అటువంటి పరిశుద్ధత కలిగినటువంటి మనస్సు మనం కూడా అలవర్చుకోవాలి. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి దయాళుత్వం, ఎదుటి వారిని ప్రేమించేటువంటి మనస్తత్వం, ప్రతి అణువు కూడా మనం నేర్చుకుంటూనే ఉండాలండి. ఆయన పరమ బోధకుడుగా ఆయన ఈ లోకంలో ఉంటూ ఉన్నాడు. ఈయన గొప్ప టీచర్. ఏమంటే నేను చెప్పాను కదా గతంలో, గొప్ప ప్రీచర్, గొప్ప రైచర్ కదా. గొప్ప ప్రసంగికుడు కూడా ఆయనే, గొప్ప బోధకుడు ఆయనే. ఆయన గొప్ప రీచ్ అంటే ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయేటువంటి అటువంటి ప్రేమని ఇచ్చినటువంటి వాడు యేసయ్య. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు, ఈరోజు మనం ఏ మనసుతో ఉంటున్నాం, మన మనసు ఎలా ఉంటుంది ప్రశ్న చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు తలలు వంచి కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా తండ్రి. ఇదిగో నాయనా, నా హృదయము భ్రష్ట మనసుతో ఉంటున్నదేమో తండ్రి. అసూయ, ఈర్ష, ద్వేషము, పగ, కొండలు, లేని వార్తలు పుట్టించడాలు, భయంకరమైనటువంటి పాపపు క్రియలతో నాయన ప్రభా భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించినట్టున్నావు తండ్రి. అయ్యా అటువంటి భ్రష్ట మనసు నాలో ఉన్నదేమో దేవా. అయ్యా నీ సిలువ ప్రేమ చేత, రక్తము చేత కడిగివేయండి, శుద్ధీకరించండి తండ్రి. ఇదిగో దేవా నాయన, చంచలమైనటువంటి మనస్సు అయ్యా లోకంలో ప్రతిదీ నమ్ముతూ, ఎవరు చెప్పింది అయినా నమ్మేస్తూ ప్రభు ఎవరికి తోచిన విధముగా వారు చెప్తున్నటువంటివి నేను ఆచరణలో పెడుతూ, ఇదిగో ముహూర్తాలని, శకునాలని, ఎదురులని ఇవన్నింటిలో నేను పాలుభాగస్తులు అవుతూ ఆయన చంచలమైనటువంటి మనసుతో ఉండిపోతున్నానేమో తండ్రి. అయ్యా నీ సిలువ రక్తంలో నన్ను కడగండి. అయ్యా అహంకారమైనటువంటి మనసుతో ఉంటున్నానేమో, నాకేమి లోటు, నాకేమి కొదువా, ఇంత ధనం ఉంది కదా, ఇంత గృహం ఉంది కదా, పిల్లలు ఉన్నారు కదా, నాకేమీ లోటు లేదు అని నా మొదటి స్థితి నేను మర్చిపోయి అహంకారంతో నేను ఉంటున్నానేమో దేవా. అయ్యా తండ్రి, నాలో ఉన్నటువంటి అహంకార మనస్సును ప్రభా, గర్వముతో ఉన్నటువంటి మనస్సును నాయన ఈ సిలువ రక్తము చేత శుద్ధీకరించండి దేవా. అయా శరీరానుసారమైనటువంటి మనసుతో ఉంటున్నానేమో తండ్రి. ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, ఏమి ధరించుకుందునా, ఎలాగూ సుఖపడుతున్నా అని చెప్పిన ఆయన శరీరానుసారమైనటువంటి మనసుతో ఉంటున్నానేమో. అయ్యా మోసకరమైనటువంటి మనసుతో ఉంటున్నానేమో. అయ్యా నా భర్తను నేను మోసం చేస్తున్నానేమో, నా భార్య నేను మోసం చేస్తున్నానేమో, అయ్యో నా తల్లిదండ్రులు నేను మోసం చేస్తున్నానేమో, నా బిడ్డలు నేను మోసం చేస్తున్నానేమో, ఇదిగో నా సేవకుని నేను మోసం చేస్తున్నానేమో, దైవజనం నేను మోసం చేస్తున్నానేమో, సంఘాన్ని నేను మోసం చేస్తున్నానేమో. మోసకరమైనటువంటి మాటలు, అబద్ధంతో కూడినటువంటి మాటలు పలుకుతూ ఉంటున్నానేమో. అయ్యా ఈ మోసకరమైనటువంటి మనస్సును తీసివేయండి, శుద్ధీకరించండి దేవా. అయ్యా ఇదిగో
వ్యభిచారమైనటువంటి మనస్సు. తండ్రి నాయన, నిన్ను తప్ప ఈ లోకంలో ప్రభా నేను ఎవరిని ఎక్కువగా చూసుకుంటున్నానేమో తండ్రి. ప్రాణం ఇచ్చి రక్షించేటువంటి నిన్ను మరచి వారికి ప్రియారిటీ ఇస్తున్నానేమో, ఎక్కువ సమయం వార్త గడుపుతున్నానేమో. అటువంటి ఆత్మీయ వ్యభిచారము నుండి, శారీరక వ్యభిచారము నుండి ఆయన బాబా ఇదిగో చూడకూడనటువంటి వాటిని చూస్తూ నా రహస్య స్థలములు ఏంటో తెలుసు, నా రహస్య ఆలోచనలు ఏంటో తెలుసు, నా రహస్య ఉద్దేశాలు ఏంటో తెలుసు ప్రభా. యేసయ్యా తండ్రి, శుద్ధీకరించండి, శుద్ధీకరించండి దేవా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండి ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్ప ఆ మనస్సును మనము కూడా కలిగి ఉండడానికి సిద్ధపడదాం. తగ్గింపు మనస్సు, విధేయతతో కూడినటువంటి మనస్సు, ఆయనది దీన మనస్సు, శ్రమ పడినటువంటి మనస్సు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రభువా ఇదిగో నా మనస్సును మార్చండి, నీ వాత్సల్యముతో నన్ను నింపండి దేవా. అయ్యా నీ మనస్సు నాకు దయచేయండి అనేటువంటి వారు ఉంటే లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన నీ శరీరానుసారమైనటువంటి మనస్సును తీసివేసి ఆత్మానుసారమైనటువంటి మనస్సును నీకు దయచేయగలిగినటువంటి సర్వశక్తుడు ఆయన. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా, 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ మనస్సు మీద కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతవరకు నాయనా మీరు మాకు నేర్పించినటువంటి గొప్ప తండ్రి వార్తను బట్టి, సందేశం బట్టి నీకు వందనాలు అయ్యా తండ్రి. అవును ప్రభువా నాయన, మా మనస్సు ఏ విధముగా ఉన్నది నాయన అయ్యా, భ్రష్ట మనసుతో ఉంటున్నదేమో అయ్యా తండ్రి, చంచలమైనటువంటి మనసుతో ఉంటున్నదేమో, అహంకారమైనటువంటి మనస్సుతో ఉంటున్నదేమో, ఇదిగో తండ్రి వ్యభిచారపు మనస్సుతో ఉంటున్నదేమో దేవా అయా తండ్రి, మోసకరమైనటువంటి మనస్సుతో ఉంటున్నదేమో దేవా అయా. ఈ మనస్సులు మాలో ఉన్నట్లయితే తీసివేయండి తండ్రి నాయన. మా మనస్సులను ప్రభావ ప్రక్కన పెట్టండి తండ్రి, మా ఆలోచనలను ప్రక్కన పెట్టండి తండ్రి నాయన అయ్యా. ఇదిగో క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి అని ప్రభువా నాయన అయ్యా. ఇదిగో తండ్రి పౌలు గారు నాయన, ఆ మహాభక్తుడు తండ్రి ప్రభువా నాయన, ఆ సంఘానికి రాస్తున్నట్టుగా తండ్రి నాయన ఇదిగో మాకు కూడా నీవు తెలియపరుస్తున్నావు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి మా మనస్సులను మేము మార్చుకొని నాయన ప్రభువా అయ్యా, మిమ్మల్ని మేము ధరించుకొని తండ్రి ప్రభువా నీ సారూప్యంలోనికి మేము మారినట్లయితేనే అయ్యా తండ్రి నాయన నీ రాజ్యంలో మేము ఉండగలము, మేము స్థిరులుగా మేము ఉండగలము. ఇదిగో నీ వాక్యం గద్దిస్తున్నది, ద్విమనస్కులారా మీకేమైనా దొరుకునని మీరు ఆలోచన చేసుకోవడానికి వీల్లేదు, మీకేమి దొరకదు అని ఈ వాక్యం తెలియజేస్తూ ఉంది. అయ్యా మా ఏకాగ్రత, మా ఏక మనస్సు అయ్యా నీ వైపు మేము కేంద్రీకరించి ప్రభువా నీ వంటి మనస్సు మేము కలిగి ఉండుటకు నాయన సహాయము దయచేయండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపును ప్రభువా మా అందరికీ కూడా మీరు అనుగ్రహించాలని, మీరే మమ్మల్ని అందరూ కూడా స్థిరపరచాలని మనం చేసుకుంటూ ప్రత్యేకంగా అయ్యా నీ సన్నిధిలో లేచి నిలబడి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డ పైనను నీ ఆత్మ సంచారమును ప్రభువా మీరు వచ్చిన ఆయన, నూతన సృష్టిగా మీరు మార్చిన ఆయన, నీ సారూప్యంలోనికి మార్చిన తండ్రి మేమందరము నీ సొంతైనటువంటి ప్రజలముగా ఈ లోకంలో ముందుకు కొనసాగుటకు సహాయము దయచేయాలని మనం చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధమైనటువంటి నామములోనే ఈ ప్రార్థన అడుగుతూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్.